రైతులకు తెలియజేయడం ఏమనగా, మరి ఆన్లైన్లో పంటలు రాసుకుంటున్నారు కాబట్టి రైతులు మరి సోయా పంటలు, సోయా మరియు తొగరి, అదేవిధంగా పత్తిని కూడా రాయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంటు కొనుగోలు చేసినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతులు ఇది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మన రైతు వేదికలకు ఏఈఓ సారు వస్తుండు. ప్రతి ఒక్కరూ మరి వేసినట్టు పంటలు రాయించుకోవాలని, అదేవిధంగా మరి కౌలుకిచ్చినటువంటి మిత్రులు కూడా రాయించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో గవర్నమెంటు మరి ఒక కట్టలకు, సాగు చేయని భూములకు రైతు భరోసా అనేది లభించదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, రైతు సోదరులారా, మీరు వేసిన పంటను గవర్నమెంటుకు మరి నిర్భయంగా వెళ్ళి మీరు రాయించుకోండి. అదే ఉదాహరణకు మొన్న పెద్దలు గౌరవనీయులు మరి మండలం నుంచి మన గ్రామాల్లోకి వచ్చి మరి మత్తు యొక్క గంజాయి మొక్కలు వ్యవసాయదారులు వేయొద్దని చాలా స్పష్టంగా విన్నపించిన మిత్రులారా. మరి అదేవిధంగా కలుపు మొక్కను పంటను ఖరాబు చేస్తే మనము తీసేస్తున్నాము. మరి అటువంటి కలుపు మొక్కను మనం రైతులం వేయకూడదు. ఎందుకంటే మనం వేసినటువంటి చెట్టు మనకు లాభాన్ని ఇస్తుంది, కానీ ఇంకొకరికి నష్టాన్ని ఇస్తుందని మీరు గమనించాలి. అదేవిధంగా మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి యొక్క అధికారులు ఏవైతే ఉన్నాయో పథకాలు, అవి నిర్భయంగా రాయించుకోండి. మరి ఎక్కడన్నా పొరపాటు జరిగితే అధికారులకు చెప్పండి. చెప్పి వినకుంటే వాళ్ళకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీడియాలు ఉన్నాయి, వాళ్ళకు తెలియజేయండి. మరి అటువంటి దాన్ని వదిలిపెట్టకండి. మరి ఏదైతే మనము మత్తు పానీయాలను గురించి చాలా స్పష్టంగా చెప్పిండు, దాన్ని ఖచ్చితంగా మనం పాటించుదాం. మన భవిష్యత్తుకు ముందు తరాలుగా నిలుద్దాం. జై భారత్, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.